అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, సీటు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. గత సీఎం మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. ఇక పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఇక ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతుందని, సీటు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. గత సీఎం మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. ఇక పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అనుష, ఫోన్ ట్యాపింగ్ అంశం పైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రధానంగా అటు ఏదైతే సిట్ నోటీసులకు సంబంధించి సిట్ కి ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వామ్యాలు తేలాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నోటీసులు ఇస్తారు అంటున్నారు, నాకు దానిపై క్లారిటీ లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శకత విచారణ జరగాలి. 500కు పైగా నెంబర్లను ఫోన్ ట్యాప్ అయ్యాయి అనే సమాచారం ఉంది. జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి మంత్రులు ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడరు, సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దురుద్దేశం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలో మెజార్టీ స్టేషన్లు ఏదైతే మెజార్టీ ప్లేసెస్ లలో తాము గెలుస్తామనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. మున్సిపాలిటీల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ఛార్జ్ మంత్రులకే బీఫామ్ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందనేది కూడా ఆయన గాంధీ భవన్ లో వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన ఈ రోజు ఉదయం మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా సిట్ నోటీసులు అనేది ఇప్పటికే కేసీఆర్ కి అందజేయడం జరిగింది. నందినగర్ లోని ఆయన నివాసంలో పిఏకి ఈ సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా అని కూడా చెప్పుకోవచ్చు. తమ పార్టీ వర్షన్ ఏంది అనేది కూడా ఒక రకంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టుగానే తెలుస్తా ఉంది. అంటే ఒక రకంగా ఇందులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన ఆనాడు ముఖ్యమంత్రి మంత్రులు ప్రమేయం లేనిదే ఫోన్ ట్యాపింగ్ కాదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన ఇప్పటికే సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇందులో సంబంధించిన అంశాలపైన కావచ్చు, ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 2 రోజులకు ఒకసారి విచారించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు, తదుపరి 2 రోజులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విచారించారు. తదుపరి 2 రోజులకు అటు మాజీ ఎంపీ సంతోష్ రావుని, ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక రకంగా రాష్ట్రంలో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అనేది ఒక సంచలనంగా కూడా మనం చెప్పొచ్చు. మరోపక్క కాంగ్రెస్ వర్షన్ కూడా చూస్తా ఉన్నాము. విచారణలో భాగంగానే సిట్ నోటీసులు ఇస్తుందని, ఏదైతే సిట్ కి నోటీసులు ఇచ్చే అధికారం పూర్తి స్థాయిలో ఉంటుందనేది కూడా, ఇందులో నిజాలు బయటకు తేలాల్సిన అవసరం ఉంటుందనేది కూడా ఈ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
సిట్ విచారణకు వస్తారా రాఅనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం కల్లా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్, ఏదైతే నందినగర్ లోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద మాక్సిమం ఆయన నందినగర్ నివాసంలోనే విచారణకు ఆహ్వానిస్తారా లేకపోతే బంజారాహిల్స్ పిఎస్ కి వెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశం పైన, కేసీఆర్ విచారణకు సంబంధించిన అంశం పైన ఆయన హాజరయ్యేది లేని లేకపోతే మరి కొంత గడువు కోరుతారా అనేది అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుష. ఒక రకంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తమ పార్టీ వర్షన్ గానే అందరూ భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.